వెస్టర్న్ ఫిలాసఫీ వేరు. దానిలో మనీ వస్తేనో, పేరు వస్తేనో, కెరీర్‌లో టాప్‌లోకి వెళ్తేనో సక్సెస్. ఇకిగాయ్ అంటే కేవలం ఒక కెరీర్ డెవలప్‌మెంటో, లేదా డబ్బులు సంపాదించటమో, లేకపోతే ఒక రంగంలో సక్సెసో ఇది కాదు. ఇకిగాయ్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. అది గార్డెనింగ్ కావచ్చు, లేకపోతే సైకిల్ మెకానిక్ చేసే పని కావచ్చు, లేదా పిల్లల్ని పెంచే పని కావచ్చు. ఏదైనా మనం ప్రపంచానికి ఎటువంటి డిఫరెన్స్ చూపిస్తున్నాం? నిజంగా మనలో ఆ గ్రాటిట్యూడ్ ఉందా? అంటే ఈ జీవితం, జీవన విధానం మనకు నచ్చినట్టు అబ్బా! ఎంత హ్యాపీగా ఉంది మన లైఫ్. అంత సాటిస్ఫైడ్‌గా మనం ఉంటున్నామా? అదే ఇకిగాయ్ అన్నమాట. సో, మనకు నచ్చినట్టుగా, మన ప్యాషన్‌తో, మనకు నచ్చిన పని చేస్తూ, ప్రపంచానికి కూడా మంచి చేస్తూ, దానిలో మనం లాభం పొందుతుంటే దాన్నే ఇకిగాయ్ అంటారు. దానిలో విపరీతమైన డబ్బులు రావాల్సిన అవసరం లేదు. దానిలో విపరీతమైన పేరు రావాల్సిన అవసరం లేదు. విపరీతమైన సక్సెస్ రావాల్సిన అవసరం లేదు. కానీ మనం హ్యాపీగా ఉంటే, దానిలో మనం ప్రశాంతంగా ఉంటే అదే చాలు. అదే 100% సాటిస్ఫాక్షన్ అనమాట. జపాన్‌లో ఒకినావా అనే ప్రాంతం ఉంది. దానిలో ఇకిగైని బాగా ప్రాక్టీస్ చేస్తారంట. అక్కడ జనాలు 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతుకుతారంట. అంత హ్యాపీగా, అంత ఆరోగ్యకరంగా, ఒక పర్పస్‌ఫుల్ లైఫ్, ఒక రైజన్ డియట్రే అంటే పర్పస్ ఆఫ్ దేర్ లైఫ్ కనుక్కొని, వాళ్ళకి నచ్చిన విధంగా హ్యాపీగా, కంటెంటెడ్‌గా ఇంకా చాలు జీవితానికి ఎంత అద్భుతంగా బతికామన్నట్టు బతుకుతారంట. అలా బతికిన వాళ్ళు లాంగ్ లైఫ్, హ్యాపీ లైఫ్. వాళ్ళకి సోషల్ కనెక్షన్స్ కూడా చాలా ఎక్కువంట. సోషల్ బాండింగ్స్, సామాజిక జీవితం కూడా చాలా ఎక్కువంట. సో, ఇదే ఇకిగాయ్ జీవితం అనమాట. ఇలా మనం కూడా ట్రై చేస్తే చాలా బావుంటది కదా!